సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఆన్లైన్ లో ఖరీదైన వస్తువులు కొనడం, రిటర్న్ పేరుతో ఆ వస్తువులకు అచ్చుగుద్దినట్లు ఉండే చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ను కంపెనీకి తిరిగి ఇవ్వడం, ఆ అసలు వాటిని మరో పోర్టల్లో అమ్ముకోవడం, ఇలా వందలు వేలు కాదు ఏకంగా 70 లక్షలు ముంచింది బెంగళూరుకు చెందిన ఓ కిలాడీ లేడీ. ఆమె చీప్ ట్రిక్స్ కు అమెజాన్ బలైంది. ఈ కేసులో బెంగళూరులో నివాసముండే బెంగాల్ కు చెందిన దీపాన్విత ఘోష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీలో పనిచేసే దీపాన్విత ఆన్లైన్ షాపింగ్ లో ఉండే లొసుగులను అనుకూలంగా మలుచుకొని అమెజాన్ కు 70 లక్షల వరకు టోపీ పెట్టింది. కంపెనీ ప్రతినిధి ఒకరు ఏప్రిల్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘోష్ వివిధ పేర్లతో 104 వస్తువులను ఆన్లైన్ లో కొనుగోలు చేసింది. ఇందులో ఖరీదైన సెల్ ఫోన్స్, ఎస్ఎల్ఆర్ కెమెరాలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ ను కొన్న 24 గంటల్లోనే రిటర్న్ బుక్ చేసేది దీపాన్విత. కస్టమర్ రిటర్న్ సిస్టమ్ కింద కంపెనీ నుంచి తాను కట్టిన డబ్బును తిరిగి తీసుకునేది. అయితే ప్రతిసారి డెలివరీ అడ్రస్, రిటర్న్ అడ్రస్ వేర్వేరుగా ఉండేవని, కొన్నిసార్లు ఇతర నగరాల్లోనే ఉండేవని బెంగళూరు ఈస్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అజయ్ హిలోరీ వెల్లడించారు. తన డబ్బు తిరిగి రాగానే అమెజాన్ ప్రతినిధికి అదే వస్తువును పోలిన మరో నకిలీ వస్తువును ఇచ్చేదని చెప్పారు. ఏడాదిగా అమెజాన్ ను ఇలాగే ఆమె మోసం చేసింది. అప్పట్లో రిటర్న్ సమయంలో ఆ పార్సిల్స్ ను తెరిచి చూసే విధానం అమెజాన్ లో లేకపోవడం దీపాన్వితకు కలిసొచ్చింది. చాలా సార్లు వచ్చిన వస్తువులు నకిలీవని బెంగళూరులోని అమెజాన్ సర్వీస్ సెంటర్ గుర్తించడంతో అంతర్గతంగా విచారణ మొదలుపెట్టారు. అది దీపాన్విత ఘోష్ పనేనని ఈ విచారణలో తేలింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.